యేసయ్యా వందనాలు, స్తోత్రాలు. నాయన, ఇంతవరకు ఈ కూడికను మీరు నడిపించారు. బాప్తిసాల కార్యక్రమంలో కూడా మీరు సహాయం చేసినందుకు వందనాలు. బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా సాక్షులుగా చేయండి. మీరు ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు, స్తోత్రాలు. బలపరచండి. వారి గృహాల్లో ఎవరికి ఏమీ తక్కువ కాకూడదయ్యా. మీ పిల్లలయ్యా, ఆశ్చర్యకరుడా, అందరికీ సమృద్ధి దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మీ లేఖనాలు ధ్యానం చేయబోతుండగా ప్రతి వారితో మీరు మాట్లాడి వారి హృదయంలో మీ మాటల ద్వారా ఆదరణ కలిగించి, అంతేకాకుండా ఈ ఛానల్ ద్వారా అనేకులు చేరబోతూ ఉండగా వారితో కూడా మీరు మాట్లాడమని, సరిచేయమని, స్థిరపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా యేసు పరిచర్యల వారి పరిచర్యలో జరుగుతున్న ఈ వాక్యం వినబోతున్న మీ అందరికీ నా శుభాభివందనాలు, దైవ దీవెనలు మీకు కలుగునుగాక. వాక్యం ధ్యానం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడబోయే ముందు తన శిష్యులను దగ్గరకు తీసుకొని గెత్సేమను తోటలో ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు శిష్యులతో చెప్పిన మాట. యేసు ప్రభు వారి నోట నుండి ఏ మాట అయినా బయటికి వచ్చిందంటే అప్పటి కాలం కోసమే కాదు, భావి తరాల వారందరి కోసం ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్లే ఆయన మాట్లాడతాడు. ఆనాడు శిష్యులకు చెప్పిన మాట ఇదే వాక్యం. ఎంతమంది దైవజనులు, ఎంతమంది విశ్వాసులకు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది దైవజనులకు ఈ వాక్యం గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, ఇంతకుముందు బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, ఇక తర్వాత బాప్తిసం తీసుకోబోయేవారు కూడా ఉన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ జీవితం దేవునికి అంటుకట్టబడి దేవునితో ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో సాతాను ప్రయాణాన్ని చెడగొట్టాలని, దేవుని నుంచి విడిపించాలని, దేవునికి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ విశ్వ ప్రయత్నాలలో ప్రార్థన తగ్గితే, బాప్తిసం తీసుకున్న వారికి ప్రార్థన తగ్గితే శోధనలు వస్తాయి. ఆనాడు శిష్యులకు చెప్పిన మాట, బాప్తిసం తీసుకోబోయే వారందరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని కోసం నేనేం చేయాలి, ఏదైనా చేయాలి. ఒక వారం భోజనాలు పెడితే బాగుండు, ఒక వారం మజ్జిగిద్దాము సంఘంలో, ఒక వారం పలహారం పెడదాము, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత విశ్వాసం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి, ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ఎక్కువగా ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలని చెప్పారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా పలు చోట్ల రాయబడి ఉంది, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి వ్రాయబడి ఉన్నది. మొత్తానికి
మనకు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ దరి నుంచి ఆ దరి చేరాలి అని అంటే మనకు అవసరమైంది ఏంటి? ప్రార్థన. నేను అందుకే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి. ఖాళీగా సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఇంటికాడైనా ప్రార్థన చేసుకోండి, వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే సాతాను శోధనలను అంతగా జయించగలుగుతాము. తక్కువ ప్రార్థన చేస్తే శోధనల మయం అయిపోతాం. ఇప్పుడు ప్రార్థన ఎవరికి వారుగా చేయాలి. నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య, అక్క నా కోసం ప్రార్థన చేయి, అమ్మ నువ్వు నా కోసం ప్రార్థన చేయి. ఇట్లా ప్రాధేయపడటం, విన్నవించుకోవటం సహజం. అడుగుతూ ఉంటాం. అడగటం మంచిదే. మరి నువ్వు ప్రార్థన చేయవా? వాళ్ళని ప్రార్థన చేయి, వీళ్ళని ప్రార్థన చేయి, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయి అని అడుగుతున్నావు, మంచిదే. మరి నువ్వు ప్రార్థన చేయవా? వాళ్ళని ప్రార్థన చేయి, వీళ్ళని ప్రార్థన చేయమని చెప్పి ఇంటికి వెళ్ళి బరీ తిరిగి పడుకుంటారు. వీళ్ళు ప్రార్థన చేయటం. ఎవరికి వారంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. వస్తే ఏందండి శోధనలు వస్తే ఏమైందండి అని అంటే, శోధన చెప్పుకోవడానికి పైకి తేలిగ్గా ఉండొచ్చు. ఇప్పుడు ముళ్ళు ఎంత ఉంటుందండి? చిన్నదేగా. ఆ ముళ్ళు గుచ్చుకోగానే మనిషి అంతా కింద పడిపోయినట్లు బాధపడతావు. ఎందుకు? చిన్న ముళ్ళేగా. ఇంజక్షన్ ఎంత ఉండిద్ది? చిన్నదేగా. ఇంజక్షన్ చేయకుండా బిగబట్టిపోయి మనిషి అంతా ఏడ్చామో వద్దని అంట. ఎందుకు? చూడటానికి చెప్పుకోవడానికి చిన్నదిగా ఏముందిలే అనుకోవచ్చు. ఆ శోధనలు వచ్చిన తర్వాత అవి మన జీవితంలోనికి ప్రవేశిస్తే వాటి వల్ల కలిగే బాధ అంతా ఇంత కాదు. దేవుణ్ణి నమ్ముకోక ముందు ఉన్న సంగతులు వేరు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శోధన వచ్చిందంటే వెనక చూస్తే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుండిద్ది పరిస్థితి. అర్థం కాదు. చాలా తీవ్రంగా ఉంటుందండి పరిస్థితి, భయానకరంగా ఉంటుంది. ఒక గాయం తగిలితే నరనరాలు అంతా, శరీరం అంతా ఎట్లా వణిగిపోతుందో అట్లా వణిగిపోవాల్సి వచ్చేది. అందుకని యేసుప్రభు వారు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు వారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఖాళీ దొరికితే ఏం చేయాలి? ముచ్చట పెట్టుకోవాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట పెట్టుకున్నాం అనుకో, రకరకాల సమస్యలు వస్తాయి, శోధనలు వచ్చేస్తాయి. నువ్వేం తప్పు చేయలే, టైం అంతా ముచ్చట్లో గడిపావు కదా. ఆ సైతాన్ గారు ఇంటికాడికి వచ్చి ఏం చెబుతాడో తెలియదు, ఏం ఆలోచన పెడతాడో తెలియదు. ఆ నుంచి ఇంటికి రాగానే గొడవ. ఇదేంటిది? శోధన. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మనం మన ఇంట్లో వాళ్ళతో, బయట వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, మెదులుకోవాలి. అశ్రద్ధ చేస్తే శోధనలు వస్తాయి. ఇప్పుడు అనరాని మాటలు అంటున్నాడు, అనరాని మాటలు అంటున్నారు అని బాధపడతా ఉంటావు కదా. మరి బాధేగా. అనరాని మాటలు అంటే ఒత్తిడిగా, మనసుకు ఎంతో ముళ్ళు కూర్చున్నట్టు ఉంటుందిగా, గడ్డబులు వేసి కొట్టినట్టు, గుచ్చినట్టుందా, గుద్దినట్టుంది. ఎంతంత మాటలు అంటున్నారో అని బాధపడతా ఉంటే ఇక్కడ ఎక్కడ జరిగింది తప్పు? సమయాన్ని పోగొట్టుకొని ప్రార్థన చేయకుండా ఎక్కడో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నావు. సాతాను అవకాశం చూసుకున్నాడు, ఇంటికాడికి వచ్చి ఏదో ఆలోచన పెట్టేసి. భయంకరమైన సంఘటనలు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ అమ్మాయి పేరు మేరీ, వాళ్ళంతా ఖాళీ ఉండేది.
వాళ్ళు తుమ్మలపాలెం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, మన దగ్గర ప్రార్థనకు వచ్చేది. ఒకరోజు ఏదో విషయం మీద వెళ్ళి చిన్న మాట చెప్పి వచ్చా. తర్వాత సాయంత్రం అయ్యేసరికి తను వచ్చాడు, తన భర్త. నేను వెళ్ళి, అయ్యా ఇట్లా వచ్చానయ్యా, నువ్వు లేవు, ఇట్లా ఈ మాట చెప్పి వచ్చానయ్యా దేవుని విషయం అంటే, పాస్టర్ గారు ఆ అమ్మాయి విషయం నేను అసలు భయపడే పని లేదు, నాకు ఈగో కలిగించడం అంటే మనసులో చిరాకు రేపకుండా అన్ని పోసకొచ్చినట్టు నాకు చెప్పింది పాస్టర్ గారు, నాకు భయం ఏం లేదు, మీరేం కంగారు పడదు, మీరు చెప్పకముందే అమ్మాయి చెప్పేసేసింది నాకు, ఆ విషయంలో మీరేం భయపడబాకండి అని అన్నాడండి. ఇప్పుడు ఇక్కడ అందరూ ఎక్కువగా స్త్రీలు ఉన్నారు కాబట్టి, స్త్రీలైనా పురుషులైనా ఒక వివరం ఉందనుకోండి మన జీవితంలో, ఇంట్లో వాళ్ళకి పురుగు తొలవదు మెదడులో, ఏందే సైతాన్లా ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దయ్యం పట్టింది ఆయన, నీకు దయ్యం పట్టింది, ముందు దయ్యం పట్టిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని పిల్లలకు ఎట్లా సమాధానం ఇవ్వాలి? చాలా నెమ్మదిగా తాలిమితో బ్రతులు ఆడుకుంటూ సమాధానం ఇవ్వాలి. నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి తన మనస్సు స్థిమితపడుతుంది. అప్పుడు ఇంట్లో శోధన ఎందుకు వచ్చింది? అసలు శోధన ఎందుకు వచ్చింది? సమయం బాగొట్టావు, ప్రార్థన చేయాలి, మెలకువగా నువ్వు లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటే అంత కంచె మన చుట్టూ, మన ఇంటి చుట్టూ వేయబడుతుంది. ఎంత తక్కువ ప్రార్థన చేసామంటే ఎవరికి అవకాశం దొరుకుతుంది చెప్పండి? ఏదో విధంగా ఎవరికి అవకాశం దొరుకుతుంది? సాధారణంగా అవకాశం దొరుకుతుంది. ముసలోళ్ళైనా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా మనకు ప్రధానంగా దేవుళ్ళు కావాల్సింది ఏంటంటే, చెప్పండి ఏం కావాలి? ప్రార్థన. ఖాళీ దొరికితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? మన కోసం, సంఘం కోసం, బాహ్య ప్రపంచం కోసం, మానవుల కోసం దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉంటే దేవుడు నిన్ను పల్లెత్తి మాట అననివ్వడండి. నీ చుట్టూ ఆయన కంచె వేసి ఉంచుతాడు, మహిమ కంచె ఉంటుంది. మొత్తానికి మనకి ఏముండాలి చెప్పండి? చెప్పండి ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉంటే ఒకవేళ సాతాను శోధించిన అవలీలగా మనం జయించగలుగుతాము. ప్రార్థనా జీవితం లేకపోతే వెనకబడిపోతూ ఉంటాము. ఎప్పుడు ఏందో ఈ శోధనలో దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేను చచ్చిపోతా, ప్రభువా నన్ను తీసేసుకో. దేవుడు తీసేసుకోవడానిగా దేవుడు పిలిచింది, బ్రతికించి ఇక్కడ యేసుప్రభు గారు భూమి మీద లేరు, ఆయన తరపున మనం ఉన్నాం. ఆయన తరపున నిలవబడటం కోసం నిన్ను పిలిచాడు, నిన్ను నన్ను అందరిని పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరి తరపున నిలబడాలి చెప్పండి? ఎవరి తరపున? దేవుని తరపున నిలవబడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేనేం చేయాలయ్యా, నీ కోసం నేనేం చేయాలి, నన్ను పిలిచావుగా, నన్ను రక్షించావుగా, నాకు చెప్పు ప్రభువా అంటే ఆయనకు నచ్చితే పని చెబుతాడు, దేవుని వల్ల వాడుకుంటూ ఉంటాడు. రక్షించబడిన తర్వాత లేనిపోయిన వ్యవహారాల్లో తలకాయ దూర్చి ఏదో చేయాలని ముందుకెళ్తే, ప్రార్థన లేకుండా ప్రార్థన జీవితం అంతా మానేసేసి ఏదో చేయాలని వెళ్తే శోధనలు వస్తాయి. శోధనలోకి వెళ్తే ఆ బాధ మామూలుగా ఉండదు. అప్పుడు ఎప్పుడు శోధన లేని ప్రభువా నన్ను తీసేసుకోండి, దేవుడు తీసేసుకోవడానికి అది పిలిచింది. చంపమని అడగడానికి నువ్వెవరు? నన్ను తీసేయి, నన్ను చంపే అని అడగడానికి నువ్వెవరు? దేవుని అధికారం అది, దేవుని చేతుల్లో ఉంది. ఎవరు అడుగుతారు? శోధనలో పడిపోయినాడు అడుగుతాడు. మామూలుగా దేవుని చేతుల్లో వాడబడినాడు, ప్రభువా ఇంకా నన్ను వాడుకో ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చావు, నీకు ఇస్తున్నాను, నా సమయాన్ని, నా జీవితాన్ని, నా ధనాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను ఇంకా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసుకోవడంలో
వీళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. శోధనలో పడిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి అన్నమాట, గందరగోళంగా ఉంటాయి. ఇంతకాలం సరిగ్గా ప్రార్థన చేసినా చేయలేకపోయినా ఈ రోజు నుంచి అయినా దేవుని నమ్ముకొని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మోహాలు నొప్పులు వస్తే సెలవు తీసుకోవాలి. జ్వరం వస్తే సెలవు తీసుకోవాలి. ఎవరో సహాయానికి పిలిస్తే మంచి పనే, కానీ నేను పిలుస్తాను ప్రభు, నువ్వేమనుకోవాలా, వాళ్ళ పని కోసం నేను వెళ్తున్నాను, దేవుడు సెలవు ఇస్తే లేకపోతే వెళ్ళొద్దు. మంచి పని అయినా సరే దేవుని సెలవు లేకుండా అడుగు పెట్టవద్దు. సాధారణ వేసే కాలాలు అవన్నీ. ఎక్కువగా ప్రార్థన చేయండి, పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు శోధనలో పడి. సరేనా? యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధనలు వచ్చినాయి. ఈ శోధనలు ఏం చేయాలి? శోధనలో సహించాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నీ లోపం వల్ల, నీ అవిధేయత వలన శోధనలు వచ్చినాయి. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల శోధనలు వచ్చినాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజంగా ప్రభుతో ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రి ఎంతసేపు ప్రార్థన చేశారు? చెప్పండి. అందుకే ప్రతి క్రమకూడికి రండి, సంఘంతో కలిసి చేసే ప్రార్థనలు వేరు. ఇంటికాడ ఎంతసేపు ప్రార్థన చేస్తా? ప్రభువా, నా తండ్రి, మా నాయన, నువ్వు ప్రారంభించగానే సెల్లు మోగిద్ది. హలో, మళ్ళీ అతను ఫోన్ పెట్టేస్తారు. మళ్ళీ ప్రార్థన మొదలు పెట్టగానే ఇంట్లో ఎవరో వాళ్ళు పిలుస్తారు. ప్రార్థన చేసుకోండి మళ్ళీ అని వాళ్ళు అనుకోరు. ఎప్పుడు ఏంది ప్రార్థన, ముందు అర్జెంట్ అయితే మళ్ళీ లేచి వస్తుంది. మళ్ళీ ప్రార్థన పని చూసి వచ్చి మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి, గంట సేపు చేసుకోవాలని చెప్పి మళ్ళీ ప్రార్థనలో కూర్చోగానే ఆవులేంతలు వస్తాయి, చిన్నగా నిద్ర పిలిచిది. ఇంటికాడ ప్రార్థనలు ఇట్లా ఉంటాయండి. ఎంత చక్కగానో నేను ఇంటికాడ చేసుకుంటున్నాలే. ఎక్కడ? ఇంటికాడ చేసుకుంటున్నాలే. అమ్మ, మందిరంలో 4-9 చేసే ప్రార్థన వేరు, క్రమకూడికలు ఉన్నప్పుడు. ఏదో నువ్వు ఇంటికాడ చేసుకునేది నాకు తెలీదు. ఎంతసేపు ప్రార్థన చేస్తావో చేయలేరు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోగానే నిద్ర వచ్చింది. ఇక పండుకొని మంచమే స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అంటా నిద్రపోతారు. సరైన ప్రార్థన జరగదండి. శోధన, సరే శోధనలు వచ్చినాయి, నువ్వు ప్రార్థన చేయకుండా శోధనలు వచ్చినాయి. ఇప్పుడు ఈ శోధనలు ఏం చేయాలి? సహించాలి. ఎందుకు సహించాలి? వేరే నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ శోధన వచ్చినప్పుడు సహనం ఒక్కటే మార్గం. ఎప్పటి వరకు? శోధన తొలగిపోయే వరకు. చెప్పండి, శోధన తొలగిపోయే వరకు. అసలు శోధన రాకుండా ఉంటే మంచిది. శోధనలు వచ్చినాయి అనుకో, సరే దేవుని అనుమతి చొప్పున, సాతాను అనుమతి చొప్పున శోధనలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఇంకా నన్ను తీసేసుకో ప్రభువా, నేను చచ్చిపోతాను ప్రభువా, నేను ప్రార్థన చేయలేను ప్రభువా, నీకు పనికిరాను ప్రభువా, నాదే తప్పోయా అనుకుని నువ్వు చచ్చిపోతానని మాట్లాడకూడదు. ఎందుకు? దేవుడు పదే ఈ మాటే పలికిస్తున్నాడు నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే, చావు సంగతి దేవుడు ఎరుగు, దేవుని చేతుల్లో ఉంది, మన ఇష్టం కాదు. మౌనంగా సహించుకొని ఈ శోధన అలలు దాటిపోయే వరకు సహనంతో ఏం చేయకుండా మౌనంగా
మోకరించి మరలా ఆ ప్రార్థన ప్రారంభించి మోకరించి మౌనంగా ఎదురు చూడాలి. ఈ శోధన దాటిపోయే వరకు. దాటిపోయిన భాస్కర్ గారు అంటే శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడే సిద్ధం చేసి ఉంచాడంటండి. మనం బలహీనం కాబట్టి శోధనలు వస్తాయి, అవి అలాగే ఉండని. తప్పించుకునే మార్గం దేవుడు ఉంచాడు. ఈ తప్పించుకునే వరకు శోధనలు ఏం చేయాలి? సహనంతో ఉండాలి. వచ్చిందిగా, ఇటు పైకి నెత్తి మీదకి వచ్చిందిగా, నిందో అవమానాలు అన్నీ వచ్చినాయి కదా, అవి దేవుడు తీసి మరలా నిన్ను సరిచేసి నిలబెట్టి మరలా నిన్ను బలపరిచే వరకు సహనంతో దేవుని దగ్గర కనిపెట్టుకొని మరలా ప్రార్థన ప్రారంభించాలి. అదే అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లేదు శోధనలో పడ్డారనుకోండి, తప్పించుకునే మార్గం ఉంది. ఆ తప్పించుకునే మార్గం ఆ దరికి చేరే వరకు శోధనలో సహనంతో ఉండాలి, కానీ నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని అనకూడదు. చెప్పండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాట నోటికి రాకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలుగొల్పబడిన వాడై శోధింపబడును. బాగా ప్రార్థన చేసుకుంటా ఉంటే లోపల ఆశలు చెలరేగవు, సమసిపోతాయి. అది ఏ విధమైన ఆశలైనా సరే, ఏ విధమైన ఆశలైనా సరే బాగా ప్రార్థనలో ఉంటే దైవ ప్రత్యక్షతలు కలుగుతూ ఉంటాయి, దేవుని స్వరం వినపడుతూ ఉంటుంది, మనసులో నిమ్మడం వస్తుంది. ఇక దేని మీద మనసు ఉండదు. ఈ ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారే, లోపల ఆశలు చెలరేగుతాయి, లోక సంబంధమైన ఆశలు చెలరేగి స్వకీయ దురాశ చేత ఏడవబడి. ఈ దురాశలు ఏం చేస్తాయి? దురాశలు? ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి. ప్రార్థన జరిగేటప్పుడు కొంతమంది ముఖ కవళికలు, ఆ దేవుడు ఇంకా మాట్లాడితే బాగుండు, నాతో మాట్లాడతాడు అన్నట్లు ఉంటారా కొంతమంది. అబ్బా నిజం. ఎందుకు? వీళ్ళని మనస్సుని లోపల ఒక ఆశ ఉరేసేసేసి లాగుతూ ఉంటుంది. వీళ్ళేం చేస్తారు? వాక్యం వినరు ఇంకా. బా మధ్యలో లేచిపోయి వస్తుంటారు మళ్ళీ. వీళ్ళ వయసు అట్లా ఉండిద్ది. సరే, ఇక్కడ చర్చిలోనే కాదు, ఎక్కడన్నా కానివ్వండి, స్వకీయమైన దురాశ ఈడ్చుకొని వెళ్తుంది. ఏదో మేకో గొర్రెో ఏదో ఒకటి పశువు ఉంటే దానికి మెడ తాడేసి అది రాకపోతే ఏం చేస్తాం? లాక్కొని వెళ్తాం కదా. అట్లా ఆశలు లాగుతాయి. ఇక్కడ జరిగిన సంఘటనే. ప్రార్థనలు వస్తానే ఉంది, మనం ఇంకా సహాయం చేద్దామని అనుకున్నాం. ప్రార్థనలో ఇంటికి వెళ్ళి ఈ మనసంతా ఫోన్ మీదే ఉంది. ఫోన్ మర్చిపోయి వచ్చింది ఇంటికాడ. ఎవరో మొత్తానికి ఒకడు ఫోన్ చేస్తున్నారు. ఈ పాస్టర్ అయ్యావా చాలా ఆలోచన చేశాడు. ప్రార్థన వెళ్తున్నాలే ఎందుకు పాపం అనుకున్నా. అసలు విషయం ఏంటంటే ఈ పాస్టర్ చాలా ఆలోచన చేశాడు. గంట సేపు చెప్పాడు మెసేజ్. ఎంతసేపు చేశా? చాలాసార్లు చేసావా ఫోన్లు? సారీ
ఈడుస్తుంది ఆశ. ఒకసారి కుటుంబ ప్రార్థన పెడితే కుటుంబ ప్రార్థనలో తొందరగా ముగించండి అన్నారు ఒకళ్ళు. దీనికి నేను లోపల ఆశ ఈడుస్తుంది. ఆ టయానికి సీరియల్ వచ్చిందంట, వెళ్ళి సీరియల్ చూడాల, ప్రార్థన ముగించాలంట ఆ టయాని కోసం. ఇట్లాంటి దురాశలు ఎవరిలో ఉంటాయి అంటే ప్రార్థన ఎక్కువ చేయని వాళ్ళలో ఉంటాయి. ఈ దురాశలు ఏం చేస్తాయి? మనిషిని ఏం చేస్తాయి? ఈడ్చుకొని వెళ్తాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ అనుకున్నది జరిగించే వరకు, వాళ్ళ కుది తీరే వరకు ఆశలు ఈడ్చుకొని వెళ్తూ ఉంటాయి. స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొలుపబడిన వారై శోధింపబడతారు వాళ్ళు. దేవుడు మన తర్వాత దేవుడు నన్ను ఇట్లా శోధిస్తున్నాడు. దేవుడు ఎందుకు శోధిస్తాడు? శోధనలు ఎందుకు వస్తాయి అంటే ప్రార్థన ఎక్కువగా చేయకపోతే శోధనలు వస్తాయి. సరే, శోధన వచ్చింది, శోధన ఏం చేయాలి? సహించుకోవాలి. దేవుడు నన్ను శోధిస్తున్నాడని చెప్పి నువ్వు దారి దొరికి పోకూడదు. ఇంకో దారి లేదు, క్షేమకరమైన దారి ఇంకొకటి లేదు, అవకాశాలు లేవు. ఇంకెక్కడ మంచి ఇంకెక్కడ జరగదు. దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు, సాతాను చేతిలో మోసపోవద్దు. దేవుని దగ్గరికి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, ఇప్పుడు మన ప్రయాణం దేవునితో ఉన్నది. ఆయన ఎవరో తెలుసా? చాలా మందికి సరిగ్గా తెలియదు. ఆయన ఎవరో? మనవడే. ఆయన మన దేవుడే, కానీ నువ్వు మనవడే అని సింపుల్గా తీసేసుకోవద్దు. రోషం కలిగిన దేవుడు ఆయన, దహించు అగ్ని ఉన్న దేవుడు. చిన్న తప్పు కూడా ఆయన సహించలేడు. చిన్న లోపం, చిన్న తప్పు కూడా మనలో ఉండకూడదని ఆయన రక్తం గార్చి మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన ప్రేమ కలిగిన దేవుడు ఆయనే. రోషం కలిగిన దేవుడు కూడా ఆయనే. అందుకని ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాం. మన ఈ ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత ప్రార్థన చేసుకోవాలో. యేసు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినాలలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన ఏ పాపం చేయలేదు. కానీ ఆయన ఎలాగూ ఉన్నాడంటే ప్రార్థన మహారోదనతోనూ కన్నీళ్లతో ఈ శరీరం మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను చేశాడండి. యేసు ప్రభు వారే చేశారు. ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఈ శరీరంలో రకరకాల బలహీనతలు చోటు చేసుకుంటాయి, ఎవరిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ మరణం నుంచి తప్పించుకోవడం కోసం ప్రార్థన చేశాడు. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్నాడు. అది మాదిరి ఇప్పుడు మానవ శరీరం సంబంధమైన మానవ మాతృడమైన మనం ఇంకా ఎంత భయభక్తులతో ఉండాలి, ఇంకా ఎంత ప్రార్థన చేయాలి, చేయవద్దా? శోధనలో ప్రవేశించకుండా చూసుకోండి. శోధనలు వచ్చిన తర్వాత సహనంతో ఉండండి. తప్పించుకునే మార్గం కూడా దేవుడు పెట్టాడు. తప్పించుకునే వరకు, ఎప్పుడు తప్పించుకునే వరకు అంటే రెండోసారి మరలా ఆ జోలికి వెళ్లకుండా బుద్ధి వచ్చిందాగా ఉంచుతాడు. అయ్యా తీసేయి, ఇంకొద్దు ప్రభువా అని బతిలాడి నమ్మకం కలిగితే అప్పుడు తీసేస్తాడు ఆయనే. ఈ శోధనలు వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. ఏ దురాశ నన్ను ఈడ్చుకొని వెళ్ళింది, ఏ పాపం నన్ను ఈడ్చుకొని వెళ్ళింది, వాక్యానికి విరోధంగా నేనేం చేశానని పరీక్ష చేసుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు మనం తప్పించబడతాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. 9వ వచనం చూడండి అమ్మా. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మనం శోధనలో ప్రవేశించకూడదు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోవాలి. శోధనలో ఏం చేయాలి? సహనంతో ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయకూడదు. దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. నీలో ఏ ఆశలు నిన్ను లాక్కొని వెళ్తున్నాయో చూడు. నీ మెడకు ఉచ్చుబడింది, అవి లాక్కొని వెళ్తున్నాయి, అవి చూడు. మనం ప్రభువుని శోధింపక యుందుము. ఏం చేయాలి? దేవుని శోధించకూడదు. మనం ప్రభువుని శోధింపక యుందుము. నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు, ఏది తక్కువ కాదు. మా వింటున్నారా? మీరు ఇంతకాలం ప్రభువుని వెంబడించారు కదా, ప్రభువుని నమ్ముకొని ఉన్నారు కదా. ఈరోజు వరకు ఏదైనా తక్కువైందా? చెప్పండి, ఏదైనా తక్కువైందా? నా చేతిలో డబ్బులు ఉండవు, కానీ ఏ కార్యక్రమాలైనా ఆగినాయా? ఆయన మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తా ఉన్నాడు, ఇస్తాడు. మన కోసమే ఆయన ప్రాణమే పెట్టాడు. సమస్తం ఎందుకు ఇవ్వడం? మనకు అవసరమైనవి ఖచ్చితంగా ఇస్తాడు. శోధించకూడదు. అది తక్కువైంది, ఇది తక్కువైంది. ఏదైనా తక్కువైంది అనుకో నీ జీవితంలో, అది ఏదన్నా కానివ్వండి, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రేమ తక్కువైంది అనుకోండి, దేవుని మీద పడద్దు. దేవుని శోధించవద్దు. నీ అవసరతలు ఏదైనా తక్కువైనాయి అనుకోండి, నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు అయితే నాకు ఇప్పుడు ఎందుకు తక్కువైందని అనకూడదు. నువ్వు శోధనలో పడకూడదు, దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. నీకేది కావాలో దేవుడు అది ఇస్తాడు. అయితే నీకు అవసరమైన దాన్ని మోకరించి వినయంతో విధేయతతో నోరు తెరిచి, అయ్యా నాకు ఇది కావాలయ్యా, ఎట్లాగయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేయి, అడుగు. అప్పుడు ఇస్తాడు. నువ్వు దేవుడు అయితే నాకెందుకు ఇవ్వు, నన్నేంది ఇట్లా ఉంచావు, ఏంటి నాకు ఈ కర్మ ఎందుకు ప్రభువా? ఒక ఆమెకి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అని చెప్పిన సాక్ష్యం విన్నా. బాధ ఎక్కువైపోయిందంట మనసులో, శరీరంలో బాధ ఎక్కువైపోతే, ఏంది దేవుడా, యేసయ్యా నువ్వు నన్ను చూస్తా ఉన్నావు ఏందయ్యా, మరి నువ్వు దేవుడు అయితే నన్ను ఇంత బాధలు వదిలిపెడతావా, నాకు తగ్గివా అని అడిగిందంట. యేసయ్య నన్ను తగ్గించాడు, సాక్షి చెబుతుంది. నాకు నవ్వు వచ్చింది. సరేలే, తెలియక అడిగింది, దేవుడు కూడా బాగు చేశాడని. అట్లా అనకూడదు. ఈ కుటుంబంలో ఏదైనా తక్కువ అయితే దేవుని శోధించకూడదు. బ్రతిలాడి అడుగు. ఒకవేళ అది నీకు నష్టం కలిగించేదేమో, హాని కలిగించేదేమో, అందుకని దేవుడు దూరం చేశాడేమో. నీకు నష్టం కలిగించేది, హాని కలిగించేది దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు మొరపెట్టావనుకో, నాకు కావాల్సిందే అని. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం వరకు చదవండి. వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడు, తర్వాత వెంటనే మొత్తాన్ని తీసేసేసాడు, నాశనానికి అప్పచెప్పాడు. ప్రభువు గొప్పవారు, మనం చాలా అల్పులం, ఒకప్పుడు పాపాత్ములం. మనకు పాప క్షమాపణ ఇచ్చాడు ప్రభువారు. అజ్జాలు, నాకు అది లేదు, ఇది లేదు, అది తక్కువైంది, ఇది తక్కువైంది అని ఎప్పుడు సణుకోవద్దు. శోధించకూడదు. ఇస్తావా లేదా అని అడగకూడదు. నా ప్రార్థన ఏంటంటే, నీకు ఇష్టమైంది ప్రతీది నాకు, నీకు ఇష్టం లేనిది ప్రతీది నా దగ్గర నుంచి తీసివేయి ప్రభువా. అది మనుషులైనా వస్తువులైనా ఏదైనా సరే. ఇది నీకు ఇష్టం అయితే నాకు బాధ కలిగినా సరే నాకు అయ్యా. ఇది ఈ ప్రార్థన. మీ అందరూ ఈ ప్రార్థన చేసుకోండి. నీకు ఇష్టమైందే నాకు, నీకు ఇష్టం లేని ఒకవేళ నేను ఏదైనా ఆశిస్తే అది నా ఇద్దరు నుంచి తీసివేయి ప్రభువా, నాకు వద్దయ్యా.
నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. ఇంత బాగా పాడి ఇంటికి వెళ్ళంగానే నీకు ఏదైతే తక్కువైందో, ఏది ప్రభువా ఇది ఎందుకు ఇలేదయ్యా, అసలు నువ్వు దేవుడువేనా ప్రభువా, నీకు ఇష్టంగా లేనా ప్రభువా, ఇవన్నీ మాటలు ఎందుకు? శోధించకూడదు ప్రభువుని, ఆయన చాలా గొప్పవాడు, మన దేవుడై ఉన్నాడు. బ్రతిమలాడుకోండి, తప్పు లేదు. ప్రభువుని మనము శోధింపకయుందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. చదువమ్మా. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందరినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. చదవండి చాలు. నేడు మీరాయన శబ్దం విని ఎడల, అక్కడి నుంచి చదవండి. అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరుచుకోవద్దు. హృదయం కఠినత్వం ఏమవుతుందంటే ప్రభువుని మనం శోధిస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ హృదయాలలో దేని గురించి విన్నారు? శోధన గురించి. దేవుడు శోధించడం, శోధనలకు అప్పచెప్పడం, నీ దురాశల్ని నీడ్చుకొని వెళ్తాయి. దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. నీ ప్రార్థనా జీవితం సరిగ్గా లేకపోతే శోధనలు వస్తాయి. ఈ వాక్యం వింటున్న మీరు ఇది మాకెందుకులే, ఇంతేలే, ఎందుకులే అని అనుకున్నావు అనుకో, నీ హృదయం కఠినమైపోయి దేవునిని నువ్వే శోధిస్తావు, దేవుణ్ణి శోధిస్తావు. హృదయం కఠినం చేసుకుంటే, ఏంటి ఈ వాక్యం చెబుతున్నాడు అని అనుకుంటే, నాకెందుకులే, నా బాధలు ఆయనకి ఏం తెలుసులే అని అనుకుంటే, హృదయం కఠినం చేసుకుంటే, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్వరం నీకు వినబడితే నాకు కాదులే అని నువ్వు అనుకుంటే, నీ హృదయం కఠినం చేసుకుంటే శోధన అధికం అవుతుంది. ఏమవుతుంది? శోధన అధికం అవుతుంది. అధికం కాకూడదు. శోధన నుంచి తప్పించుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, చివరి మాట. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనక. ఆగండి 9వ వచనం నుంచి చదివితే అక్కడ, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడిదను. ఈ వాక్యం విని ఓర్పుతో ఈ వాక్యాన్ని నువ్వు గైకొంటే, శోధనలో పడకుండా, ప్రభువుని శోధించకుండా జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే, ఒక భయంకరమైన సమయం రాబోతుంది. లోకమంతటి మీదకి శోధన కాలం రాబోతుంది. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లో శోధనలు ఉంటాయి, లోకమంతటి మీదకి శోధన రాబోతుంది. ఇప్పుడు వాక్యం, నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటి గనుక, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభువారు? శ్రమల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో, కన్నీళ్ళలో, నిందల్లో ఓర్పుతో వాక్యాన్ని గైకొనే వారికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మంచి శుభవార్త. శోధన కాలం ఒకటి రాబోతుంది భవిష్యత్తులో.
చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అప్పుడు ఏర్పడతాయి. తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు, అన్నదమ్ములు అన్న రక్త సంబంధం అనురాగాలు అసలు ఉండవు. భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. ఆ శోధన కాలంలో ప్రభు అంటున్నారు, ఇప్పుడు వాక్యం గైకొనిన వారితో, వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధంగా జీవించే వారితో కాదు, వాక్యం గైకొనిన వారితో ఏం చెప్తున్నాడంటే, ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతా. ఆ శోధన కాలమైనా ఒకవేళ ఇప్పుడు సాతాను మిమ్మల్ని శోధించాలని ప్రయత్నం చేసినా ఆయన మనల్ని కాపాడుతాడండి. ఆయన కాపాడాడు అనుకోండి, ఇంక ఎవరైనా ఏమైనా మనకి హాని చేయగలుగుతారా? నేను నిన్ను కాపాడుతా, నా వాక్యం నువ్వు గైకొన్నావు గనక, ఓర్పుతో నువ్వు ఉంటున్నావు గనక, శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.